పుల్ల మావిళ్ళు, చేదు చిగుర్లు, తీపి బెల్లాలు, వగరు, కారం, లవణాలతో కలిపి షడ్రుచులు. ఇరుగు పొరుగు ఇంతులు పంచుకునేవి ఉగాది పచ్చళ్ళు. కొత్త సంవత్సరంలో సంతోష సౌరభాల్ని వెదజల్లడానికి వచ్చిన శ్రీ దుర్మికి నామ సంవత్సరాన్ని మనసారా ఆహ్వానిద్దాం. ఈ పండగని మనతో జరుపుకోవడానికి డాక్టర్ అనంతలక్ష్మి గారు ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. మరి ఆవిడకి ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ముందుగా మీకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులకి కూడా దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఉగాది అనగానే ఉగాది పచ్చడి అందరికీ చాలా ఇష్టమైంది. అండ్ ఈ రోజు మనం చేద్దాం ఇక్కడ మన సెట్ లో కూడా అండి. రెడీగా పెట్టాను నేనైతే, షడ్రుచులు అంటారు కదా, వాటిని ముందుగా తయారు చేద్దాం. అయితే ఇందులో షడ్రుచులు ముందుగా పులుపు గురించి మాట్లాడదాం. ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటాం మనం పచ్చడిలో కావాలి కాబట్టి. చింతపండు రసాన్ని తీసుకున్నాను, దీని గురించి చెప్పండి. అసలు ఇది ఎందుకు వేయాలి? అమ్మ, సహస్రవేధ అంటారు చింతపండుని. అంటే 1000 రకాలైనటువంటి శరీరంలో ఉండే రోగాలని శోధించి వేధించి తగ్గించేది. అందుకని ఈ సహస్రవేధ పులుపుకి ప్రతీకగా ఇవాళ సహస్రవేధని మొదలు పెడతాం. ఇది అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని తగ్గించే లక్షణం కలిగింది. అందుకని దాన్ని పులుపుకి ప్రతీకగా ఈ చింతపండు రసం తీసుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత దీంట్లో బెల్లం వేసుకుందాం. గుడం అంటారు సంస్కృతంలో, తీపికి ప్రతీక. ఇది ఏం చేస్తుందంటే అన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలలోకి కూడా బెల్లం చాలా శ్రేష్టమైంది. ఇప్పటిదాకా పాతది వాడి ఇక నుంచి కొత్తది వాడతాం. ఓకే, అయితే ఈ కొత్త బెల్లాన్ని కూడా ఇందులో వేసేద్దాం. తర్వాత కారానికి మిరియాల పొడి వాడతాం. ఈ మధ్య కొత్తగా మనం మిరపకాయలు అంటున్నాం. మిరపకాయ అంటేనే మిరియపు కాయ. మిరియాలలో ఉన్న లక్షణం ఏమిటంటే వేడి చలవ రెండూ చేసి శరీరాన్ని సమశీతోష్ణ స్థితిలో ఉంచగలం. మిరియానికి ప్రత్యామ్నాయం గనక మిరియపు కాయ మిరపకాయ అయింది. ఓకే, అయితే ఇందులో ఇప్పుడు వగరు కోసం వేసుకుందాం మామిడికాయ ముక్కలు తొక్కతో సహా వేస్తాం. మామిడి పులుపుకు ఉండేటటువంటి దుర్లక్షణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టగలిగినటువంటి విరుగుడు మామిడికాయ తొక్కకుంటుంది. అందుకని ఇప్పుడిప్పుడే రావడం మొదలు పెడుతున్నాయి గనక మామిడికాయలు తొక్కతో ఉన్నటువంటి మామిడి పిందెల్ని మనం వగరుకి ప్రతీకగా వాడుకుంటాం. తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఇది కూడా సైంధవ లవణం ఎక్కువ వాడటం అనేది శ్రేష్టం. ఎందువల్ల అంటే ఈ మామూలు ఉప్పు కన్నా సైంధవ లవణం ఆరోగ్యకరం. ఇప్పుడు దీంట్లో వేప చిగురు వేసేస్తున్నాను, అంటే పువ్వులు, పూత. శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఉగాది నాడు నింబ పల్లవ భక్షణం అన్నారు. నింబ పల్లవం అంటే వేప చిగుళ్ళు తినాలి. మనం వేప చిగుళ్ళు తినలేం గనక వేప పువ్వు వేసి దాన్ని ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నాం. ఓకే, అయితే మొత్తం అన్ని వేసేసామండి షడ్రుచులు. ముందుగా రుచి చూసి ఆ తర్వాత మనం మన ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దాం. నేను ఈరోజు ఈ ఉగాది సందర్భంగా మీకోసం అలాగే ప్రేక్షకుల కోసం నేను చేసేస్తున్నాను మామిడికాయ కొత్తిమీర అన్నం. సో ముందుగా ఈ కొత్తిమీరని నేను తీసుకొని శుభ్రం చేసి దాని తర్వాత మిక్సీ చేశాను. దీన్ని పేస్ట్ లా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మూకిడి పెట్టేసుకుంటానండి. ముందుగా మామిడికాయ తురుము చెక్కు తీసి పెట్టాను, అలాగే ఈ తురిమిన మామిడికాయ తురుముని ఇందులో వేసేస్తాను. మీరు ఇంకా తేలిక చేశారు వంటని, అన్ని సిద్ధంగా పెట్టి ముందే చేసేసి. అంటే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేద్దాం. అలాగే ఉగాది గురించి తెలుసుకోవాలి కాబట్టి వంటకి ఇవన్నీ తెలిసిందే, చెక్కు తీయడం కాబట్టి అది ముందే చేసి పెట్టేసాం. ఇందులో కొద్దిగా పసుపు అన్ని వంటల్లో వాడాలంటారు. ఎందుకండి? శాస్త్రం ఎందుకంటే చూడ్డానికి అందంగా కనపడుతుంది. మొదటి విషయం తినాలని అనిపిస్తుంది. ఇది కంటికి కనిపించేది, నిజానికి క్రిమి సంహారకం. ఎవరైతే రోజు పసుపు తింటారో వాళ్ళకి కోలన్ క్యాన్సర్ రాదు అని శాస్త్రజ్ఞులు చెప్పేటటువంటి మాట. అనేక రకాలైనటువంటి వ్యాధులు రావు, ఇది ప్రధానం నేను చెప్పింది. ఓకే,
ఇప్పుడు దీంట్లో నేను ఏదైతే మిక్సీ చేసిన కొత్తిమీర ఉందో దాన్ని వేసేసుకుంటున్నా అండి పేస్ట్ని. ఈలోపు మీరు చెప్పండి అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది ప్రత్యేకతలు. ఊ అంటే నక్షత్రం అమ్మ, గా అంటే గమనం. ఊ గా అంటే నక్షత్ర గమనం. నక్షత్రాల కదలికని బట్టి కాలాన్ని గుర్తించేటటువంటి ఒకానొక సంప్రదాయం ఒకటి ఉంది. దాంట్లో నక్షత్ర గమనాన్ని ఎప్పుడు మనం లెక్క పెట్టడం మొదలు పెట్టామో దాన్ని ఉగాది అన్నాం. ఇదేంటండి ఎప్పుడు లెక్క పెట్టడం మొదలెట్టాము అంటే కాలం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కనుక మనం ఎప్పుడు లెక్క పెట్టడం మొదలు పెడితే అదే మొదలు. ఇప్పుడు ఆదివారంతో మొదలు పెట్టామనుకోండి శనివారం ఆఖరు అవుతోంది, సోమవారంతో మొదలు పెట్టామనుకోండి ఆదివారం చివరి అవుతోంది. అలాగే నెలలు కూడా జనవరి అనుకుంటే డిసెంబర్ల ఆఖరు, చైత్రమాసం అనుకుంటే ఫాల్గుణ మాసం ఆఖరు, అలాగే ఉంటుంది. కాలం ఎప్పుడు కూడా వర్తులాకారంలో తిరుగుతూ ఉంటుంది, కాలచక్రం అన్నాం. అందుకని నక్షత్రాల ప్రకారం ఏదైతే మనం లెక్క గడతామో అది కోట్ల కోట్ల సంవత్సరాలు మారినా దాంట్లో తేడా లేదు. అందువల్లే రాముడి కాలాన్ని, సేతు నిర్మాణ కాలాన్ని, కృష్ణుడి కాలాన్ని వీటన్నింటినీ ఒక్క రోజు తేడా లేకుండా గుర్తించగలిగారు. ఓకే, అయితే దీన్ని తెలుగు సంవత్సరం అంటూ ఉంటారు. అంటే మామూలుగా మేమైతే కొత్త సంవత్సరం అనగానే న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసేసుకుంటాం జనవరి 1 ని. కానీ ఈ ఉగాదిని కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం అంటారు. ఇదేమిటి, రెండు రకాల సంవత్సరాలు మేము ఇప్పుడు ఇది మనమేమో ఇది నక్షత్ర గమనంతో పాటుగా చాంద్రమానాన్ని అనుసరించి చంద్రుడు ఉండేటటువంటి రాసులను బట్టి మనం నెలలు పెట్టాం. అట్లా కాకుండా ఆంగ్లేయులు అంటే పాశ్చాత్య దేశీయులందరూ కూడా సౌరమానాన్ని లెక్క కట్టుకుంటారు. అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక రోజని ఆ లెక్కన వచ్చినట్టయితే 365 రోజులు లెక్క వస్తాయి. మనకి చంద్రుడి గమనాన్ని అనుసరించి లెక్క కట్టుకున్నట్టయితే 28 రోజులు ఒక నెల, మొత్తానికి 365 రావు. అయితే ఏం చేస్తామంటే 3 ఏళ్లకు ఒకసారి అధిక మాసం అని చెప్పి సౌరమానాన్ని చాంద్రమానాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో తత్సంబంధమైనటువంటి పూర్ణిమ నాడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి సంబంధించినటువంటిది ఆ నెలగా చెప్తాం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం సంవత్సరాదిని మొదలు పెట్టుకున్నాం, ఉగాదిని మొదలెడుతున్నాం. దీనికి ఏమిటంటే మనకి పురాణాల ప్రకారం ఆధారాన్ని అనుసరించి చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని అని ఒక లెక్క ఉంది. అంటే చైత్రమాసంలో మొట్టమొదటి రోజున బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించారు అని. అందుకని చైత్ర శుద్ధ పాడ్యమిని మనం సంవత్సరాదిగా లెక్క పెట్టుకుంటున్నామమ్మా. దీని వెనకాల ఉన్న చరిత్ర ఇది. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం పచ్చిమిరపకాయలని. మీరు కారం బాగా తింటారా? తక్కువ కారము తింటాము, లేకుండా కూడా ఉంటాం. బాగుంది. అంటే మన తెలుగు వంటలు అన్ని రకాల రుచులకి ఆలవాలమ్మా. అసలు మనకున్నంత వెరైటీ ఫుడ్లో నిజానికి ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే ఎక్కడ వాళ్ళకైనా కూడా ఈ ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది. అవును, ఇందులోనే వేసేద్దాం కాస్తంత రుచికి తగ్గట్టు ఉప్పు, రుచి. అలాగే అన్నం కూడా ఉడికించి పెట్టేశాను. అంత ఫాస్ట్ ఫుడ్ కల్చర్. చాలా త్వరగా మనకి పని అయిపోవాలి. ప్రసాదంగా కూడా ఎక్కువ పులిహోరనే పెడుతూ ఉంటారు. అంటే అమ్మవారికి హరిద్ర అన్నైక రసిక అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా. పసుపు వేసినటువంటి ఆహారం అమ్మవారికి చాలా ఇష్టం. అందువల్ల హరిద్రం అంటే పసుపు కదా, ఉట్టి పసుపు వేసి చేయలేంగా. అందుకని దాంట్లో మిగిలినటువంటి అనుపానాలన్నీ రోజుకొక రకం వేస్తాం. దానివల్ల పులిహోర మనకి ఏ పండగ అయినా కూడా పులిహోర చేయడం, పులిహోర బొబ్బట్టు అన్నవి రెండు మనకి పండగకి సంకేతంగా ఉంటాయి. ఒకసారి ఇది చూద్దాం. అయిపోవచ్చింది. ఇక పైనుంచి పోపు చేయడమే ఆలస్యం. అసలు చెప్పండి అమ్మా, అంటే చాలా తక్కువ మందికి ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే మీకు తెలిసింది పక్క వాళ్ళకి పంచి పెట్టాలి అని, చెప్పాలి అని, తెలియచేయాలి అని. మీరెందుకు నిర్ణయించుకున్నారు ఇది అందరికీ చెప్పాలి ఈ సాంప్రదాయాలు? అమ్మా, మనకొక మాట అన్నారు, ఏదైనా ఎవరన్నా అడిగితే నీకు తెలిసి చెప్పకపోయినట్టయితే విషముష్టి చెట్టయి పుడతారని చెప్పి మనకు ఒక సామెత ఉంది. ఇది లోకంలో ఉన్న సామెత కాకుండా మనం పుట్టినప్పుడు 3 రుణాలతో పుట్టాం, 3 అప్పులు చేసి పుట్టాం. తల్లిదండ్రుల నుంచి శరీరం తెచ్చుకున్నాం. అంచేత ఆ రుణం ఎట్లా తీర్చుకుంటామంటే మళ్ళీ మనం సంతానం కలిగి కొన్ని జీవులకి శరీరాన్ని ఇచ్చి ఆ రుణం తీర్చుకుంటాం. అలాగే దైవ రుణం, దేవతల వల్ల మనకి దైవం అంటే ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అని మనం చెప్పడానికి లేదు. చెట్టు దేవుడు, నీళ్లు దేవుడు, అగ్ని దేవుడు,
మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువుని మనం దేవుడిగా చెప్తాం. వాటి రుణం ఎలా తీర్చుకుంటామంటే వాటి పట్ల కృతజ్ఞత చూపించి చెట్టుకు నీళ్లు పోసి చెట్టుకున్న రుణం తీర్చుకుంటాం. నీళ్లని శుభ్రంగా ఉంచి వాటి పట్ల రుణం తీర్చుకుంటాం. మాలిన్యం చేయకుండా, భూమిని పాడు చేయకుండా, తవ్వకుండా, తన్నకుండా వీలైనంత వరకు దాన్ని గౌరవిస్తూ భూమి పట్ల రుణం తీర్చుకుంటాం. ఇట్లా ప్రకృతిలో ఉండే ప్రతి శక్తి పట్ల మనం రుణం తీర్చుకుంటున్నాం. ఇది రెండోది. దీనికన్నా ప్రధానమైంది ఋషి రుణం అన్నది ఒకటి ఉంది. ఋషి రుణం అంటే ఋషులు తాము తపశ్శక్తితో సముపార్జించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా లోకానికి ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి? ఆయన కష్టపడి 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వచ్చినటువంటి దాన్ని లోకానికి ఎందుకు అప్పచెప్పాలి? ఎవడికి కావాలంటే వాడే తపస్సు చేసుకుని సంపాదించుకోవచ్చు కదా. లోకం మీద ఉన్న దయతో ఇచ్చారు. వాళ్ళందరూ మనకి అవన్నీ ఇచ్చారు గనక మనం ఇవాళ వాటిని పొందాం. అందుకని ఋషుల పట్ల మనకున్న రుణాన్ని తీర్చుకోవడం ఏమిటి అంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం. అందుకని నా గురువు గారి నుండి నాకు వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అలా 10 మందికి చెప్పి ఆయన రుణాన్ని నేను ఇలా తీర్చుకునే ప్రయత్నం తీర్చేస్తున్నానని చెప్పలేను, ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను వేసేసాను మాటల్లో. దీంట్లో కొన్ని పల్లీలు, అలాగే కాజు అండ్ కొద్దిగా ఆవాలు, జీడిపప్పు. అది తెలుగులో రాలేదు, అందుకే నేను చెప్పాను, నేను ఉన్నాను కదా. కొద్దిగా కరివేపాకు. అయితే ఇందులో వేసేద్దాం కొద్దిగా ఇంగువ. ఇది చక్కగా వేగింది. మాడిపోక ముందే మనం ఇందులో వేసేసుకుందాం అమ్మా. చూడ్డానికి బాగుందమ్మా, వాసన కూడా గుమగుమలాడుతుంది. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేద్దాం, ఎందుకంటే ఇది మామిడికాయ కొత్తిమీర అన్నాం కదండి. ఈ కొత్తిమీర కూడా కనపడితే బాగుంటుంది. ఇంకా నేను స్టవ్ ఆపేసాను. దీన్ని మనం తీసేసుకుందాం ఫైనల్ ప్లేట్ లోకి. వండడం ఎంత ప్రధానమో దాన్ని వడ్డించటానికి పట్టికెళ్లే పద్ధతి కూడా అంత ప్రధానం. అందంగా పెట్టాలి. ఇప్పుడు నేను అందంగానే పెట్టానంటారా? అందుకే కదా చెప్పాను. సో ఇప్పుడు మనం దీన్ని రుచి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు వచ్చినందుకు, మీరు ఇలానే అందరికీ తెలియని వాళ్ళందరికీ కూడా మన ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి, ఎందుకంటే ఇక్కడ పుట్టాం కాబట్టి మినిమం అన్నీ తెలుసుకోవాలి, ఎంతో కొంత దాన్ని ఆచరించాలి. తెలుసుకోవడమే కాదు, ఎందుకంటే ఆచరణలో పెట్టకపోతే ఏది తెలుసుకున్నా అది వేస్ట్ అనే నా ఉద్దేశం. పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలానే చెప్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. మీ అందరికీ కూడా మరొకసారి దుర్ముఖి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ మన ఉగాది స్పెషల్ ఈ వారం. మరి ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో.